ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ఎక్సలెంట్ అయిన బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఆ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఇన్కమ్ వచ్చేసి మనం ఎంత పెద్ద మొత్తంలో ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనం క్లియర్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సంస్థ పేరు చూస్తే కనుక NTSMPay అనమాట. వీళ్ళ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఇది. ఇక్కడ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక www.ntsmpay.com అనే సంస్థ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇది కంపెనీ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్. సో మీరు అందరూ వెబ్సైట్ విజిట్ చేస్తే కనుక కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సంస్థకు సంబంధించిన అబౌట్ అస్ పేజ్ అంతా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కంపెనీ వచ్చేసి క్లియర్గా అఫిలియేట్ ప్రోగ్రామ్స్, యూటిలిటీ సర్వీసెస్ కంప్లీట్గా వీళ్ళు దీన్ని ఫోకస్ చేసేది బిల్డింగ్ స్ట్రాంగ్ నెట్వర్క్స్ అంతటి మీద వీళ్ళు సో ఎసెన్షియల్గా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పే సర్వీస్ అన్నీ కూడా మనకి ఒక మంచి కొత్త కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని ఇండివిజువల్ అటెన్షన్, దీంతో కొలాబరేషన్ అంతా చాలా క్లియర్గా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. టువర్డ్స్ మనంతా కూడా ఇక్కడ ట్రస్ట్ చేసుకొని పార్ట్నర్షిప్ అంతా కూడా టువర్డ్స్ మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జర్నీకి మనం ఇందులో ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన విషన్ చూస్తే కనుక విషన్ వచ్చేసి మనకి కంపెనీలో వచ్చేసి లీడింగ్ పవర్ నెట్వర్కింగ్ అంతా కూడా యూటిలైజ్ చేయడానికి ఇండస్ట్రీ రివల్యూషన్, పీపుల్, ఫైనాన్షియల్ సర్వీస్ అన్ని కూడా ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా మనం దీని ద్వారా వాడుకోవచ్చు. మిషన్ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి సంస్థ గురించి తెలుసుకోవాలి, అందరి సంస్థలో జాయిన్ అయ్యే నుంచి లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది సంస్థ ద్వారా అందరూ పొందాలి, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి కూడా ఈ సంస్థ ద్వారా వాళ్ళు నెరవేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఇలా కంపెనీకి సంబంధించిన గోల్ ఏంటి అంటే కనుక కంటిన్యూస్గా వీళ్ళ సర్వీస్ని ఎక్స్పాండ్ చేసి కొత్త నెట్వర్క్ ద్వారా అందరికీ యూటిలిటీ సర్వీసెస్ లేకపోతే ఆ తర్వాత సస్టైనబుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అన్ని క్రియేట్ చేయాలి, అందరికీ కూడా ఉపయోగపడేలాగే ట్రస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ NTSMPay సర్వీస్ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ ఎలా ఉంటాయంటే ఇందులో మల్టీ యూటిలిటీస్ ఉంటాయంటే వన్ టైం బిల్స్ అన్ని కూడా మనం పే చేసుకోవచ్చు, వన్ స్టాప్ బిల్ పేమెంట్స్ అన్ని కూడా మనకు దీంట్లో ఉంటాయి. ఇన్నోవేషన్, MLM అండ్ టెక్ డ్రైవ్ ఇన్కమ్ జనరేషన్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. ఆఫ్టర్ హై కమిషన్, బోనస్ అండ్ రెఫరల్స్ ఇదో చూస్తున్నాము. ట్రాన్స్పరెన్సీ చూస్తే కనుక క్లియర్ కమిషన్ ఇన్సైట్స్ అని కూడా మనకి దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఆటో టాప్అప్ చూస్తే ఆటోమేటిక్గా అకౌంట్ రీఛార్జెస్ అయిపోతూ ఉంటాయి, ఎలాంటి అన్ఇంటర్ప్రెట్ కూడా మనకి ఇందులో ఉండదు. ట్రైనింగ్ చూస్తే ఎగ్జిక్యూటివ్ సపోర్ట్, నెట్వర్కింగ్ అండ్ సర్వీస్ అన్ని మనకి దీంట్లో ఉన్నాయి. యాక్సెసిబిలిటీ చూసుకుంటే కనుక లో ఎంట్రీ ఎక్విప్మెంట్స్ అందరికీ కూడా దీంట్లో లో ఎంట్రీ ఎక్విప్మెంట్స్ అనేది ఉన్నాయన్నమాట. క్విక్ విత్డ్రాయల్ ఆప్షన్స్ అన్ని ఇమీడియట్గా ఎర్నింగ్ అక్రాస్ ద మనం చూసుకోవచ్చు. ఇందులో కమ్యూనిటీ చూసామంటే కొలాబరేటింగ్, గ్రోత్ అంతా ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అంతా మనం దీంట్లో చూసుకోవచ్చు. టెక్నాలజీ చూస్తే కనుక సేఫ్ అండ్ సెక్యూర్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా వేగంగా జరిగిపోతూ ఉంటాయి. మనం ఒక సంస్థలో జాయిన్ అవుతున్నాము అంటే సంస్థకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకుంటాం కదా, అందుకని వాళ్ళు ఇక్కడ మన సంస్థ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ టీమ్స్ చూస్తే కనుక భూపేందర్ సింగ్ అని ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు, రాజేష్ కుమార్ అనే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారనమాట ఇక్కడ వీళ్ళు. సో రిజిస్ట్రేషన్ ఫీజు చూస్తే మనకి జాయినింగ్ అమౌంట్ వచ్చేసి ₹650 ప్లస్ ₹117 GST అనమాట. సోషల్గా ₹767 ఇచ్చి మనం దీంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వెళ్ళిపోతే డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ఆటోపోల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్, మొబైల్ రీఛార్జ్ ఇన్కమ్, DTH రీఛార్జ్ ఇన్కమ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్కమ్, గ్యాస్ బుకింగ్ ఇన్కమ్, ఫాస్టాగ్ కమిషన్, వాటర్ బిల్ పేమెంట్ ఇన్కమ్, బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్ ఇన్కమ్, మున్సిపల్ ట్యాక్సెస్ పేమెంట్ ఇన్కమ్, హౌస్ రెంట్ పేమెంట్ ఇన్కమ్, లోన్ EMI పేమెంట్ ఇన్కమ్, కేబుల్ టీవీ ఇన్కమ్, ల్యాండ్లైన్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ పేఅవుట్ ఇన్కమ్, ఇలా అన్ని రకాలుగా మనకి ఇక్కడ ఇన్కమ్ మోడల్స్ అయితే ఇచ్చారు. వీడియోలో కూడా ఒకదాని తర్వాత క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ ఇన్కమ్. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్ కి కూడా ₹50 మనకి ఇన్కమ్ ఉంటుంది ఎవ్రీ డైరెక్ట్. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మనం రెఫరల్స్ చేయగలిగాము అనుకుంటే కనుక అన్లిమిటెడ్ డెప్త్ దాకా కూడా మనం ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో టోటల్ గా మనకి 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో డైలీ పర్ డే వచ్చేసి మనకి ఇన్కమ్ ₹4 ఉంటుంది. టీమ్ 10 మెంబర్స్ ఉంటే కనుక టోటల్ గా మనకు ₹40 ఇన్కమ్ ఉంటుంది. అదే సెకండ్ లెవెల్లో ₹3 పర్ డే అంటే 100 మెంబర్స్ అంటే 300 మెంబర్స్ ఉంటే కనుక టీమ్ లో మనకి టోటల్ ఇన్కమ్ ₹300 ఉంటుంది. సో అలా మనకి మెంబర్స్ డైలీ ఇన్కమ్ మనకి పెరుగుతున్నాం, మనకి ఇక్కడ నెంబర్స్ ని బట్టి మనకి డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. టోటల్ గా మనకి ఇది 120 డేస్ దాకా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆటోపోల్ ఇన్కమ్, ఈ ఆటోపోల్ ఇన్కమ్ లో టోటల్ గా 6 పూల్స్ ఉన్నాయి. ఫస్ట్ పోల్లో 2 మెంబర్స్ వస్తే మనకి ₹100 ఇన్కమ్ ఉంటుంది. సెకండ్ పోల్లో 4 మెంబర్స్ తో 200, థర్డ్ పోల్లో 8 మెంబర్స్ తో 400, అండ్ ఫోర్త్ పోల్లో 60 మెంబర్స్ తో 800, ఫిఫ్త్ పోల్లో 32 మెంబర్స్ తో ₹1,600 ఇన్కమ్ ఉంటుంది. అండ్ సిక్స్త్ పోల్లో 64 మెంబర్స్ వస్తే కనుక మనకి ₹3,200 అనేది ఇక్కడ ఇన్కమ్ గా ఉంటుంది. మనకి అన్ని పోల్స్ అనే మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రీజాయిన్ అనేది ఉంటుంది. అది కూడా మళ్ళీ మనం ₹767 పెట్టి రీజాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకి
కొత్త ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట ఆటోపోల్లో. అండ్ రాయల్టీ ఇన్కమ్లో మనం 20 డైరెక్ట్ అచీవ్ చేసామంటే విత్ ఇన్ 15 డేస్లో మన ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మనకి కంపెనీ వచ్చేసి 2% టర్న్ ఓవర్ వచ్చేసి అందరికీ ఎవరెవరైతే అచీవ్ చేశారో వాళ్ళందరికీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. అప్ టు మనకి 60 డేస్ దాకా ఇస్తుంది రాయల్టీ ఇన్కమ్ 2% చప్పున. అండ్ రీఛార్జ్ ఇన్కమ్, మన రీఛార్జ్ ఇన్కమ్లో వచ్చేసి మన సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే 7% ఆఫ్ మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ లెవెల్స్ కూడా ఉన్నాయి, టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 1%, సెకండ్ లెవెల్లో 0.50%, థర్డ్ లెవెల్లో 0.009%, ఫోర్త్ లెవెల్లో 0.008%, ఫిఫ్త్ లెవెల్లో 0.007%, సిక్స్త్ లెవెల్లో 0.006%, సెవెంత్ లెవెల్లో 0.005%, ఎయిత్ లెవెల్లో 0.004%, నైన్త్ లెవెల్లో 0.003%, 10th లెవెల్లో 0.002% చెప్పిన మనకి ఇన్కమ్ ఉంటుంది. అండ్ పోస్ట్ పెయిడ్ కమిషన్, ఈ పోస్ట్ పెయిడ్ కమిషన్లో కూడా మనకి టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 0.50%, సెకండ్ లెవెల్లో 0.40%, థర్డ్ లెవెల్లో 0.30%, ఫోర్త్ లెవెల్లో 0.20%, ఫిఫ్త్ లెవెల్లో 0.19%, సిక్స్త్ లెవెల్లో 0.18%, సెవెంత్ లెవెల్లో 0.17%, ఎయిత్ లెవెల్లో 0.16%, నైన్త్ లెవెల్లో 0.15%, 10th లెవెల్లో 0.10% దాకా మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. అదో కాకుండా సెల్ఫ్ రీఛార్జ్ కింద మనకి ఇక్కడ 1% ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పోస్ట్ పెయిడ్ ఇన్కమ్స్ అంటే మన మొబైల్ రీఛార్జ్, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్, ఎలక్ట్రిసిటీ ఏదైనా మనం ఇక్కడ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ కమిషన్, ఇక్కడ మనం సెల్ఫ్గా ఎలక్ట్రిసిటీ కట్టుకున్నాము అనుకుంటే కనుక 4 రూపీస్ ఎక్స్ట్రా మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 10 లెవెల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క లెవెల్కి ఎంతెంత ఇన్కమ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చార్ట్ రూపంలో చూపించడం జరిగింది. మనకి ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనకి 1 రూపీ, సెకండ్ లెవెల్లో 0.60 పైసా, థర్డ్ లెవెల్లో 0.40, అండ్ ఫోర్త్ లెవెల్లో 0.20, ఫిఫ్త్ లెవెల్లో 0.10, సిక్స్త్ లెవెల్లో 0.09, సెవెంత్ లెవెల్లో 0.08, ఎయిత్ లెవెల్లో 0.07, నైన్త్ లెవెల్లో 0.06, 10th లెవెల్లో 0.04 పేమెంట్స్ దాకా మనకి ఇక్కడ అనేది ఇన్కమ్స్ అనేది ఉంటాయన్నమాట. ఫాస్టాగ్ కమిషన్, ఇక్కడ మనం సెల్ఫ్గా ఫాస్టాగ్ కమిషన్ రీఛార్జ్ చేసుకుంటే కనుక 0.50% దాకా మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ కూడా టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 0.10% నుంచి మనకి 10th లెవెల్లో 0.001% దాకా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కమిషన్ ఫర్ వాటర్, లోన్ అండ్ ఇన్సూరెన్స్, మున్సిపల్ గ్యాస్ ఇవేం తీసుకున్నా సరే మనకి ఇక్కడ కమిషన్ అనేది ఉంటుంది. ఎలా అంటే మనకి సెల్ఫ్గా పేమెంట్ తీసుకున్నాము అంటే 2 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది. అదే లెవెల్స్గా వెళ్ళాము అనుకుంటే టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఇన్కమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 10 లెవెల్స్ దాకా. ఫస్ట్ లెవెల్లో అయితే 0.50% నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 10th లెవెల్కి వెళ్ళిపోతే కనుక 0.06%కి మనకి ఇక్కడ ఇన్కమ్ ఎండ్ అవుతుంది అనమాట. రివార్డ్ ఇన్కమ్లో మనం రివార్డ్స్ అన్నీ కూడా విత్ ఇన్ 120 డేస్లో అచీవ్ చేయగలిగాము అనుకుంటే మనకు ఆఫ్టర్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఇప్పుడు మనం జాయిన్ అయిన 120 డేస్లో 20 డైరెక్ట్స్ ఇవ్వగలిగాము 1000 టీమ్ మెంబర్స్తో అంటుంటే మనకు సెమినార్ వచ్చేసి ఎంట్రీ ఫ్రీగా ఇస్తారు. 25 డైరెక్ట్స్ విత్ 5000 టీమ్ మెంబర్స్తో 120 డేస్లో ఇచ్చామంటే 5G మొబైల్ రివార్డ్. 30 డైరెక్ట్స్ అండ్ 1000 టీమ్ మెంబర్స్తో వెళ్తే 120 డేస్లో మనకు గోవా టూర్. 40 డైరెక్ట్స్ 2500 టీమ్ మెంబర్స్తో మనకి 120 డేస్లో ఇవ్వగలిగాము అంటే మన జాయినింగ్ డేట్ నుంచి మనకు బైక్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 50 డైరెక్ట్స్ విత్ టీమ్ మెంబర్స్ 50,000 మెంబర్స్తో చేయగలిగామంటే మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 100 డైరెక్ట్స్తో మనకి ఇక్కడ 1 lakh టీమ్ మెంబర్స్ని ఇవ్వగలిగాము అంటే మనకి హౌస్ ఫండ్ కూడా దీంట్లో రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం జాయిన్ అయిన 120 డేస్లో మన ఆఫ్టర్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మనం 120 డేస్లో చేయగలిగాము అంటే రివార్డ్స్ అన్ని కూడా మనకి అప్లికేబుల్ అనమాట. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెళ్ళిపోతే మినిమం విత్డ్రాల్ వచ్చేసి 200 రూపీస్, అడ్మిషన్ ఫీ వచ్చేసి 5% ఉంటుంది, టీడీఎస్ రిడక్షన్ 5% ఉంటుంది. విత్డ్రాయల్ మోడ్ వచ్చి IMPS విత్ ఇన్ 24 అవర్స్లో చేసుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్ రిక్రూట్మెంట్కి మనం ఖచ్చితంగా 4 డైరెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అకౌంట్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి 1 PAN నెంబర్, 1 మొబైల్ నెంబర్ అండ్ ఖచ్చితంగా ఒక ID ఖచ్చితంగా కావాలి. నాన్ వర్కింగ్ ఇన్కమ్కి ఎలాంటి కండిషన్స్ లేవన్నమాట. సో ఇప్పుడు ఇంకా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేకపోతే వీళ్ళ వెబ్సైట్ www.ntspay.com అనేది సంస్థ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో నేను చెప్పిన వాళ్ళని కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నానండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.